జనరల్‌గా ప్రతి హ్యూమన్ గూడా మార్నింగ్ లేచిన వెంటనే కోరుకునేది ఇలాగే. రోజంతా హ్యాపీగా, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి. రోజంతా ఆనందంగా ఉండాలి. ఎలాంటి ఎమోషన్స్‌కి మనం ట్రిగ్గర్ అవ్వకూడదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. అయినప్పటికీ ఎంత అనుకున్నప్పటికీ మన చుట్టూ ఉండే వాళ్ళ వల్లనో, మన ఫ్యామిలీస్ మెంబర్స్ వల్లనో ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. సో, ఎమోషనల్లీ మనం చాలా వీక్ అయిపోతూ ఉంటాము. సో, ప్రెజెంట్ మూమెంట్‌లో మనం గడపాలి, ప్రెజెంట్‌లో మనం ఉండాలి, ఆనందంగా ఉంటాము ప్రెజెంట్‌లో ఉంటేనే అని మనకు తెలుసు. అయినా కూడా సో, వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారు. సో, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనల్ని ఏదో అన్నారు అనేసరికి మనం మెంటల్లీ చాలా వీక్ అయిపోతూ ఉంటాము. సో, ఎవరో ఏదో అన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, మన మైండ్ సెట్ ద్వారా కూడా మనం వీక్ అయిపోతూ ఉంటాము. మనం ఎప్పుడు కూడా ఇలాంటి క్వెషన్ వేసుకుంటామా మన బ్రెయిన్‌లో? ఎప్పుడూ నేను ఇతరుల వల్ల స్ట్రెస్ అయిపోతున్నాను, ఇతరుల వల్ల బాధలొచ్చేస్తున్నాయి, ఇతరుల వల్లే నేను ఇలా ఉన్నాను, నేను హ్యాపీగా లేకపోతున్నాను అని మన పక్కన వాళ్ళ మీద మనం ఎప్పుడు బ్లేమ్ చేస్తాం గానీ, మన మైండ్ సెట్‌ని ఎప్పుడైనా మనం క్వెషన్ వేసుకున్నామా? సో, నా మైండ్ సెట్ వల్లనే నేను ఇలా ఉన్నానేమో అని మనల్ని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? సో, మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే, అంటే నా డిప్రెషన్‌కి కారణం ఏంటి? నా నొప్పికి కారణం ఏంటి? నేను ఎందుకు ఇంతలా సఫర్ అయిపోతూ ఉంటున్నాను? నాకు కోపం ఎందుకొస్తుంది? నేను ఎందుకు ఇంత స్ట్రెస్ అయిపోతున్నాను? సో, మన బుర్రలో ఇన్ని ఉంటాయి కదా! సో, వీటన్నిటికి మనం ఒక క్వెషన్ వేసుకుంటే గనక సో, మన మైండ్ సెట్‌ని మనం మార్చుకోగలిగితే మనం హ్యాపీగా ఉండగలుగుతాము అనే ఆన్సర్ మనకు దొరుకుతూ ఉంటుంది. నీకేమైనా పిచ్చా అసలు మన మైండ్ సెట్ వల్ల? అంటే మన వల్ల మనం ఎలా ఆనందాన్ని కోల్పోతాము? సో, ఎప్పుడు ఇతరుల వల్లే కదా! ఇతరులు నాకు కోపం తెప్పించారు. ఇతరులు నన్ను మోసం చేశారు. సో, అందుకే నేను ఇప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్‌గా లేను. నా ఎమోషన్స్‌కి కారణం వాళ్ళే అని మనం అనుకుంటాం కానీ, సో, నా మైండ్ సెట్ కారణమని మనం ఎప్పుడు కూడా అనుకోం. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టం. మనకి మనం ఎప్పుడు రైటే అని మనం ఫీల్ అవుతూ ఉంటాము. అలా కాకుండా ఇవాల్టి వీడియోలో మన మైండ్ సెట్‌ని మనం చేంజ్ చేసుకుంటే మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతాం, అసలు మన మైండ్ సెట్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా చేంజ్ చేసుకొని మన ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది లైఫ్‌లో. సో, ప్రతి ఒక్కళ్ళం ప్రతిరోజు ఫేస్ చేసేవే అనమాట. సో, చాలా జనరల్‌గా ఇలాంటివి ఉన్నా సరే కానివ్వండి, మన మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మన మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవడానికి నేను చెప్పబోయే ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే అవేర్‌నెస్. అవేర్‌నెస్ అంటే ఒక అవగాహన చేయడం అనమాట. సో, మనం ఏదైనా ఒక సిచ్యువేషన్, ఒక బ్యాడ్ సిచ్యువేషన్‌ని మనం ఫేస్ చేసాము అని అనుకోండి. సో, ఆ బ్యాడ్ సిచ్యువేషన్‌ని మనం ఒక అవేర్‌నెస్‌కి తీసుకురావాలి. అంటే దాని మీద ఒక స్టడీ చేయాలి. ఒక అవగాహన పెంచుకోవాలనమాట. సో, జనరల్‌గా మనం ఏదైనా ఒక సిచ్యువేషన్‌కి చిన్నప్పటి నుంచి ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో దాన్నే మన మైండ్‌లో ఫిక్స్ చేసేసుకుంటాం. ఫర్ సపోజ్ ఒక ఐస్ క్రీమ్ మన పిల్లలకి పెట్టాలి అని అనుకోండి. సో, చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తాం, ఐస్ క్రీమ్ అనగానే దగ్గొచ్చేస్తుంది, తుమ్ములు వచ్చేస్తాయి, జలుబు చేసేస్తుంది, హెల్త్ పాడైపోద్ది. సో, ఇదే మనం ఆలోచిస్తాం కానీ సో, దాని మీద అవగాహన అనేది పెంచుకోము. మనం అనేది ఇమ్యూనిటీ పెంచుకుంటే, అంటే మనం హెల్తీగా ఉండగలిగితే ఎంత కూలింగ్లో ఉండేటటువంటి ఐస్ క్రీమ్ తిన్నా ఏది మనల్ని ఏం చేయలేదు అనే అవగాహన మనం తెచ్చుకున్నాము అని అనుకోండి, అది మనకి బ్యాడ్ సిచ్యువేషన్గా అనిపించదు, మన మైండ్కి అది బ్యాడ్గా అని అనిపించదు. సో, ఎప్పుడైతే దాని మీద అవగాహన తెచ్చుకోకుండా చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అన్న దాంట్లోనే మన మైండ్ సెట్ ఉండిపోయింది అని అనుకోండి, ఎప్పటికీ మనం ఐస్ క్రీమ్ తినలేము. ఇఫ్ ఇన్ కేస్ తిన్నా నాకు జలుబు చేస్తుందేమో అన్న దాంట్లోనే ఉండిపోతాము. నిజంగానే తిన్న తర్వాత జలుబు చేస్తుంది. అలా కాకుండా సో, ఈసారికి తింటే ఏమైపోదు, అయినా నేను ఎప్పుడు హెల్తీ ఫుడ్డే తింటాను కదా, సో, నేను చాలా హెల్తీగా ఉన్నాను. సో, నేను హెల్తీగా ఉన్నాను కాబట్టి సో, ఏది నన్ను ఏం చేయలేదు, సో, ఎలాంటి జలుబు నాకు రాదు అనే అవేర్నెస్ని మనం పెంచుకోగలగాలి. సో, మెంటల్గా మనం ఫిక్స్ అయిపోతూ ఉండాలి. నా దగ్గర చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంది. సో, నా దగ్గర చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి సో, ఎలాంటి వైరస్ కూడా నా మీద అటాక్ చేయలేదు. సో, దాని నుంచి నేను బయటపడగలుగుతాను అని మనం మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా అనుకోవాలి. ఎప్పుడైతే బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం అవేర్నెస్ని పెంచుకోగలుగుతామో సో, అప్పుడు మనం మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాము. మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోవడం ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట.
మనం ఒకసారి ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసినప్పుడు ప్రతిసారి దాని వల్లే అలాగే జరుగుతది, ఆ మనుషుల వల్లే అలాగే జరుగుతది అనుకోవడం చాలా తప్పు. మన మైండ్ సెట్‌ని మనం చేంజ్ చేసుకోవాలి అనంటే, నేను చెప్పబోయే సెకండ్ పాయింట్ ఏంటి అనంటే, అనలైజ్ చేసుకోవడం అనమాట. సో, మనం ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వాలి, వీక్‌గా ఉండకూడదు అనంటే, మనం ఉన్న బ్యాడ్ సిట్యుయేషన్‌ని మనకి మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. సో, మనకి ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు, మనం ఎమోషన్స్‌తో ఒకటి కాకుండా, అంటే బాధ, కోపం ఇలాంటి వాటిలతో ఒకటి కాకుండా, ఆ సమస్య నుంచి మనం బయటకు వచ్చి, దాన్ని అనలైజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. అసలు ఈ తప్పు ఎందుకు జరిగింది? సో, నేను ఎందుకు ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను అనేది మనల్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో, అలా కాకుండా ప్రతిసారి ఆ ప్రాబ్లమ్స్‌తో మనం ఫేస్ చేస్తూ ఎమోషన్స్‌తో మనం ఉండిపోతే గనక ఎప్పటికీ ఆ ప్రాబ్లంకి మనకి సొల్యూషన్ అనేది దొరకదు. సో, జనరల్‌గా మన మైండ్ సెట్ ఎలా ఉంటది అనంటే, సో, ప్రతి ఒక్కళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. అందరూ నన్నే మోసం చేస్తున్నారు. అందరూ నాతోనే బ్యాడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. సో, మన మైండ్ సెట్ ఇలాగే ఉంటది. సో, ఈ అందరూ మనల్నే ఎందుకు చేస్తున్నారు? మన పక్కనున్న మన ఫ్రెండ్ నేను ఎందుకు చేయట్లేదు? మన ముందునున్న వాళ్ళని ఎందుకు చేయట్లేదు? మన వెనకనున్న వాళ్ళని ఎందుకు మోసం చేయట్లేదు? మనల్నే ఎందుకు మోసం చేస్తున్నారు? మనల్నే ఎందుకు ఏడిపిస్తున్నారు? సో, ఈ మనల్నే ఎందుకు అనంటే, మనం ఎప్పుడూ కూడా నన్నే మోసం చేస్తున్నారు అనే దాంతో మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం కాబట్టి. సో, ఒక్కసారి మనం కూర్చొని నన్ను ఏడిపించడానికి గల కారణాలేంటి? నన్ను మోసం చేయడానికి గల కారణాలేంటి? నేనే ఎందుకు మోసపోతున్నాను? సో, నేను మోసపోతున్నాను అనంటే నాలో ఏమైనా లోపాలున్నాయా? సో, ఆ లోపాలేంటి అనేది ఒకసారి అనలైజ్ చేసుకొని, సో, వాటిల్ని మన నుంచి దూరంగా నెట్టేస్తే గనక మనం ఇక మీదట మనం మోసపోం. ఎవరి దగ్గర మోసపోం. సో, ఇది మనం అనలైజ్ చేసుకోవాలి. అప్పుడు మన మైండ్ సెట్‌ని మనం చేంజ్ చేసుకోగలుగుతాం. అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మెంటల్లీ మనం స్ట్రాంగ్‌గా ఉండగలుగుతాం. ఒక వ్యక్తి మనం మోసం చేశారు, లేకపోతే ఒకళ్ళ వల్ల మనం మోసపోయాము అనంటే, సెకండ్ వ్యక్తి ఎవరైతే కొత్తగా మన లైఫ్‌లోకి వస్తారో వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తారు అని అర్థం కాదు. సో, వాళ్ళతో కూడా వీళ్ళు నన్ను మోసం చేస్తారేమో అని చెప్పి సరిగా దగ్గర అవ్వకుండా మనల్ని దూరం పెడుతూ మనం ఉంటున్నాము అని అనుకోండి. ఇంక ఎప్పటికీ కూడా మనం ఎందుకు మోసపోతున్నాము అనేది మనకు అర్థం కాదు. సో, మనలో ఉన్న వాటిని కూడా మనం అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉండాలి. ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి మన మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలి అని చెప్పాను కదండీ! సో, ఈ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవడానికి నేను చెప్పబోయే థర్డ్ పాయింట్ ఏంటి అనంటే స్పిరిచ్యువాలిటీ అనమాట. స్పిరిచ్యువాలిటీ అంటే తెలుగు మీనింగ్ ఏంటి అనంటే ఆధ్యాత్మికత అనమాట. సో, దీని యొక్క మీనింగ్ ఏంటి అనంటే, సో, మనం ఎప్పుడైతే మనల్ని అండ్ అలాగే బయట వాళ్ళని అంటే మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా సమానంగా అంటే చాలా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ, వాళ్ళు మనల్ని ఏమైనా అన్నివ్వండి, సో, ఏదైనా బాధ పెట్టనివ్వండి, మనల్ని ఎమోషనల్‌గా ఎలా బ్లేమ్ చేసినా కానివ్వండి, ఏ సిట్యుయేషన్‌లో కూడా మనం ట్రిగ్గర్ కాకుండా, సో, అలాగే ఉండడమే. అంటే చాలా కామ్‌గా ఉండడం. చాలా కామ్‌గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే స్పిరిచ్యువాలిటీ అనమాట. సో, ఇది అందరి వల్ల సాధ్యమైతే కాదు. సో, మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని తిడితే మనం ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటామా? మనల్ని బ్లేమ్ చేస్తే మనం ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటామా? మనం కోప్పడకుండా ఉంటామా? ఖచ్చితంగా కోప్పడతాం. కానీ చాలా కొద్ది మందిని మనం చూస్తే, సో, పక్కన వాడు ర్యాష్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడనుకోండి. సో, సర్లే అతను ఏ అర్జెంట్ పని మీద వెళ్తున్నాడో అనుకోని ఒక స్పిరిచ్యువాలిటీతో కొంతమంది మాత్రమే ఉంటారు. సో, అలా ఉండగలిగితే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. అంటే స్పిరిచ్యువాలిటీ అంటే ఏంటంటే మీరు మిమ్మల్ని బయట వాళ్ళని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ ట్రిగ్గర్స్ లేకుండా ఉండడమే స్పిరిచ్యువాలిటీ. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనకి బోల్డ్ అనే సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము, బోల్డ్ అని ప్రాబ్లమ్స్ని. సో, ఈ సిచ్యువేషన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా మారవు. సో, వీటిని మనం మార్చాలి అని అంటే ఖచ్చితంగా మన రియాక్షన్ మాత్రమే వాటిని మార్చగలుగుతుంది. అంటే మనం దాన్ని నవ్వుతూ ఫేస్ చేస్తామా లేకపోతే బాధపడుతూ ఫేస్ చేస్తామా అనేది మన మీద మాత్రమే అది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే మనం దాన్ని బాధపడుతూ ఫేస్ చేస్తూ ఉంటే మన మనం బాధలోనే ఉంటాము. మన మైండ్ వీక్‌గా ఉంటుంది. సో, నవ్వుతూ ఫేస్ చేయగలిగితే సో, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో, నిజంగా మనం ఒక స్పిరిచ్యువాలిటీతో ప్రతిరోజు ఉండడము అనేది అందరికీ సాధ్యం కాదండి. కానీ మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ వర్త్ అనే వర్డ్‌తో దీనికి దగ్గరలో ఉండాలనమాట. అంటే నేను దేనికైనా సరే నేను వర్త్ అవుతాను.
ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు ప్రతి దానికి వర్త్ అవుతారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి పని కూడా చేయగలరు. నేను దేనికి వర్త్ కాదు, నేను వీక్, నేను ఇంతే, నేను ఏదైనా ఇలాగే అని సరే మనం చేయగలను, అనుకోకూడదు. నేను ఏదైనా సాధించగలను అనే మైండ్ సెట్‌తో మనం ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్స్ ఉంటాయో, సో వాళ్ళు మాత్రమే ఈ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ మాత్రమే ఇలా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోగలుగుతారనమాట. సో ఎప్పుడు మనం ఆ ఆలోచనలతో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా నెగెటివ్ థింకింగ్ అనేది ఉండకూడదు. పాజిటివ్ థింకింగే ఉండాలి. సో ఎప్పుడైతే మనం అలా అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో, సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం ఎదుర్కోగలుగుతాం. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం ట్రిగర్ అవ్వకుండా ఉండగలుగుతాం. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఎంత బాధ వచ్చినా కానివ్వండి, బయటికి కొంతమంది చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. సో ఏంట్రా బాబు వీళ్ళకి బాధలే లేవా, వీళ్ళు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఒక స్పిరిచువాలిటీతో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఒక ఆధ్యాత్మికతని ఒక పాయింట్ వరకు పెట్టేసుకుంటారు. సో నేను ట్రిగర్ అవ్వకూడదు, సో ఈ చిన్నదానికి నేను ఏడవకూడదు, ఈ చిన్నదానికి నేను ఓవర్గా నేను కోప్పడిపోకూడదు. సో ఇలా వాళ్ళు ఎప్పుడైతే పెట్టుకుంటారో వాళ్ళు నిజంగా ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళ చేతుల్లో ఉంచుకోగలుగుతారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఒక హోల్డ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ ట్రిగర్ అవ్వకుండా వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళలోనే ఉంచుకోగలుగుతారు అనమాట. సో అలా ఉంచుకోవడం అందరి వల్ల అయితే సాధ్యం కాదనమాట. సో చాలా కొద్ది మంది మాత్రమే ఈ స్పిరిచువాలిటీతో ఉండగలుగుతారు. సో మనం కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అన్నా, మెంటల్లీ అండ్ అలాగే ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అన్నా, ఈ స్పిరిచువాలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మనం ఎప్పుడూ దీనికి ట్రై చేస్తూ ఉండాలి. దేనికి ఎవరికి మనం ట్రిగర్ అవ్వకూడదు. ఎట్ ద సేమ్ టైం సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ప్రతిదీ చేస్తాను అని చెప్పేసి మనం అనుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం నలుగురితో మనం మంచిగా మూవ్ అయిపోతూ ఉండాలి. చాలా పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ మనం ఏర్పరచుకోవాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉందాము అని అనుకున్నా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉండే మనుషులు కొంతమంది వెధవలాంటి వాళ్ళు ఉంటారు. సో మనల్ని ట్రిగర్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో మనల్ని ఎమోషనల్లీ బ్లాక్ చేస్తూ ఉంటారు, మనల్ని ఎప్పటికప్పుడు బాధ పెడుతూ ఉంటారు. అయినా సరే మనం ట్రిగర్ అవ్వకుండా ఉండగలిగితే నిజంగా మనం జీవితంలో సగం నెగ్గినట్టే అనమాట. మనం మెంటల్లీ ఎంత హ్యాపీగా ఉండగలుగుతాం. కొంతమంది మాటలతో హింసిస్తూ ఉంటారు, కొంతమంది చేతలతో హింసిస్తూ ఉంటారు, కొంతమంది పదే 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 మనల్ని వేధిస్తూ ఉంటారు. సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే కానివ్వండి, మనం అంత త్వరగా ట్రిగర్ అవ్వకూడదు. సో మనకి మనం ఎంత హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే అంత ట్రిగర్ అవ్వకుండా మనం ఉండగలుగుతాం అనమాట. సో మన మైండ్ సెట్ని అంత బాగా మనం ఎప్పుడు స్పిరిచువాలిటీలో ఉంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు నా సెల్ఫ్ వర్త్, నేను ఎప్పుడు కూడా నేను ప్రతిదీ చేయగలుగుతాను అని అనుకుంటూ ఉండాలన్నమాట. సో మన మెంటల్ హెల్త్ని మనం హ్యాపీగా ఉంచుకోవడం కోసం, మన మెంటల్ హెల్త్ కోసం మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోవాలి అని అంటే నేను చెప్పబోయే లాస్ట్ పాయింట్ హీలింగ్ అనమాట. అంటే సెల్ఫ్ హీలింగ్. అంటే మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోవాలి అంటే ఈ హీలింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. హీలింగ్ మీన్స్ వైద్యం అనమాట. మన ఫిజికల్ బాడీకి ఎలా అయితే హీలింగ్ ఉంటుందో, సో మన మెంటల్ హెల్త్ కూడా అలాగే హీలింగ్ ఉంటుంది. అంటే అలాగే వైద్యం మనం చేయాలి. సో ఈ వైద్యానికి మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన సెల్ఫ్ హీలింగ్ మనకి మనమే చేసుకోవచ్చు. సో ఎలా అనే విషయానికి వస్తే, ఎప్పుడైతే మన పంచభూతాల ద్వారా మన లోపలికి వెళ్ళే దాని నుంచి నెగిటివ్ని మనం వదిలేస్తామో, అంటే నీరు, నింగి, నిప్పు, గాలి, అంటే మనం తినే దాని దగ్గర నుంచి మనం చూసేది, మనం నడిచేది, సో ఈ పంచభూతాలు మన చుట్టూ ఏవైతే ఉన్నామో వాటిలన్నిటి ద్వారా మనకి ఏదో ఒక నెగిటివ్ అనేది మన లోపలికి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో వాటి నుంచి ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ని మనం తరిమి కొట్టేయాలన్నమాట. సో దాన్ని చంపేయాలి. సో అలా చంపేయగలిగితే మనకి మనం హీలింగ్ చేసుకున్నట్టే, మన సెల్ఫ్ హీలింగ్ అయినట్టే. సో ఇక్కడ ఒక చార్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అబ్రహం హిక్స్ అనే ఒక చార్ట్ ఉంటుందన్నమాట. ఈ చార్ట్ మనకి 4 టైప్స్ అనమాట. అంటే మనం ఈ కింద నుంచి పైకి చూసుకుంటే రెడ్లో ఉన్నది ఎల్లో నుంచి గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్లోకి మనం షిఫ్ట్ అవ్వగలిగితే మనల్ని మనం హీలింగ్ చేసుకున్నట్లే. అంటే మనం ఎమోషనల్లీ వీక్గా ఉన్నప్పుడు మనకి కోపం, లేకపోతే జెలస్ ఫీల్ అవ్వడం, సో చాలా గిల్ట్ ఫీల్ అవ్వడం, ఇన్సెక్యూరిటీ, సో ఇవన్నీ కూడా మనకి రెడ్ జోన్లో, అంటే చాలా భయపడుతూ ఉండడం, సో ఇవన్నీ రెడ్ జోన్లో ఉన్నప్పుడు మనకి ఉంటాయి. సో దీన్ని ఎప్పుడైతే మనం హీల్ చేసుకోగలుగుతామో, అంటే మన కోపాన్ని, రివెంజ్, ఇంకొకరి మీద పగ తీర్చుకోవడం, ఇంకొకరి మీద జెలస్ ఫీల్ అవ్వడం, సో వీటిలన్నిటిని తగ్గించుకొని మనం ఎల్లోలోకి వెళ్ళాలి. సో ఎల్లోలో ఏముంటుంది అని అంటే,
సో రెడ్ నుంచి ఎల్లోలోకి వస్తే కొంచెం బెటర్ అయినట్టే అనమాట. సో ఇక్కడ కూడా మనకి కొన్ని ఉంటాయి, సెల్ఫ్ డౌట్ ఉంటూ ఉంటుంది, ప్రతిదానికి వరీ అయిపోతూ ఉంటాం, ఈ పని చేయగలుగుతానా లేదా అని చెప్పేసి మనకు మనమే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాము. సో ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో దీన్ని కూడా మనం హీల్ చేసుకుంటూ ఇంకా థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి, అంటే గ్రీన్లోకి వెళ్ళాలి. సో రెడ్ నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి గ్రీన్కి. సో ఈ గ్రీన్లో, లైట్ గ్రీన్లో ఏంటంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము, నేను ఏదైనా చేయగలుగుతాను అని అనుకుంటూ ఉంటాము, ఆ పనిని మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము, ఇతరుల గురించి మంచి ఒపీనియన్తో ఉంటాం అన్నమాట. సో ఈ గ్రీన్ నుంచి కూడా డార్క్ గ్రీన్లోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అంటే చాలా ఆనందంగా ఉంటాము, ఓవర్ ఎగ్జైట్మెంట్గా ఉంటాము, అందరితోని పాజిటివ్గా ఉంటూ ఉంటాము, మనకి మనమే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము. సో ఇలా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పని లేకుండా సో మెంటల్ హెల్త్ని మనం హీల్ చేసుకోవడానికి ఈ అబ్రహం చార్ట్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. అంటే రెడ్ నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి లైట్ గ్రీన్కి, లైట్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్కి. అంటే ఈ కోపం, ఇతరుల మీద అసూయ, ఈ బాధ, ఉక్రోషం ఇవన్నీ దాటుకొని నేను ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తాను, నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను, నేను అందరితోనే నవ్వుతూ ఉంటాను, నా చుట్టూ పాజిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. అంటే మనం ఎప్పుడైతే రెడ్ జోన్లో ఉంటామో మన చుట్టూ నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాం, అప్పుడు మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం ఏడిపిస్తూ ఉంటాము, ఇతరుల మీద జలస్ ఫీల్ అయిపోతూ ఉంటాము, వాళ్ళు డబ్బులు సంపాదిస్తే మనం చూడలేము. సో అక్కడి నుంచి మనం మైండ్ సెట్ని చేసుకోవడం అంటే ఈ అబ్రహం చార్ట్ ద్వారా మనం గ్రీన్లోకి వచ్చినట్లయితే కనుక, అంటే గ్రీన్లో ఉంటున్నట్లయితే కనుక, అంటే ఇతరుల గురించి మనం బ్యాడ్ ఒపీనియన్ లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండగలిగితే కనుక నిజంగా మన మెంటల్ హెల్త్ని మనం హీల్ చేసుకున్నట్లే. అంటే ఈ హీలింగ్ అనే ప్రాసెస్ అనేది అందరి వల్ల అవ్వదు, మన తప్పుల్ని మనం చెక్ చేసుకోవాలి. మనం ఇది తప్పు, నేను చేసింది తప్పు అని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడే హీలింగ్ ప్రాసెస్ మనం చేయగలుగుతాం. చాలామంది వాళ్ళు చేసేది తప్పు అని ఫీల్ అవ్వరు, వాళ్ళు దొంగతనం చేస్తున్నా, వాళ్ళు కోప్పడుతున్నా, సో వాళ్ళు ఇంకొకరి మీద జెలస్ ఫీల్ అవుతున్నా అది హీలింగ్ ప్రాసెస్లో పెట్టరు, వాళ్ళు దాన్ని అలాగే క్యారీ చేస్తూ ఉంటారు. సో మనం అలా క్యారీ చేయకుండా దాన్ని అక్కడే వదిలేసి ఎప్పుడైతే మన తప్పుని మనం తెలుసుకొని మనం హీలింగ్ ప్రాసెస్లో ఉంటామో మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోగలుగుతాం, మనం మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాము. సో ఇదండి వాటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. సో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేస్తున్నప్పుడు అవేర్నెస్ అంటే అవగాహన, అనలైజ్ చేయడం అంటే విశ్లేషించడం, స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత, అట్ ద సేమ్ టైం హీలింగ్ వైద్యం, ఈ 4 మనం చేయగలిగితే మనం మెంటల్లీ చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. సో మన మైండ్ సెట్ని ఈ విధంగా ఈ 4 ద్వారా మనం చేంజ్ చేసుకోగలిగితే, అవేర్నెస్, అనలైజ్, స్పిరిచువాలిటీ, హీలింగ్ ద్వారా మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోగలిగితే మనల్ని ఎప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని డిస్కరేజ్ చేయలేరు. సో మనం ఎప్పుడు అన్హ్యాపీగా ఉండము, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మనం చాలా 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 హ్యాపీగా ఉండగలుగుతాము. సో ఈరోజే ఈ 4 మీ మైండ్ సెట్ని చేంజ్ చేయడానికి మీరు ఉపయోగించండి. సో ఇదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మంచి లైక్ ఇచ్చేసేయండి, ఇంకొంతమంది షేర్ చేయండి, మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ చేసేయండి.